అలా కాదన్నా, నువ్వు రావాల్సిందే. రానంటే ఎలా కుదురుతుంది? లేదురా టోనీ, నా వల్ల అయితే కాదు, మీరు కానివ్వండి. లేదన్నా, నువ్వు రావాల్సిందే. అది కాదురా టోనీ, చెప్తా అర్థం చేసుకో. నేను రాలేను, మీరు కానివ్వండి. ఏంటన్నా, వీకెండ్ నా బర్త్డే ఉంది. జైత్రి నేను రమ్మంటే బతి నడుచుకుంటారేంటి? అదేరా నా ప్రాబ్లం కూడా. జైత్రికి ఇలా పార్టీలన్నా అవుటింగ్లన్నా నచ్చవు. ఏంటి పార్టీస్కి రాదా? అలాంటి వాటన్నిటికీ కిలోమీటర్ దూరంలో ఉంటది. తనకు నచ్చవు కాబట్టి నేను కూడా దూరంగానే ఉంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే తను ఓల్డ్ స్కూల్ కాబట్టి. ఓల్డ్ స్కూలా అంటే? అంగెప్పార్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా జైత్రి, నువ్వు బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినందుకు. లక్కీలీ నువ్వు ఆ కొత్త జాబ్ లో సెలెక్ట్ అయ్యావు. లేదంటే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కి నాకు పిచ్చెక్కిపోయేది. అదే కదా, అసలు ఈ లాంగ్ డిస్టెన్స్ ఎలా చేస్తారో నాకైతే అర్థం కాదు. అయినా లవ్ అంటేనే యూ షుడ్ వాంట్ బీ విత్ దట్ పర్సన్. టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి కలిసి. అయినా ఈ ఫోన్లో గంటలు గంటలు సోది మాట్లాడుకోవడాలు, ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవడాలు, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ లవ్ దిస్ ఇస్. సరే 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 సరే, ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్దామా? యా షూర్. ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ దగ్గరలోనే కొత్త పబ్ ఓపెన్ చేశారు. అంబియన్స్ అదిరిపోయింది, ఫుడ్ అయితే ఇంకా బాగుందంట. వెళ్దామా? పబ్బా? అంటే నువ్వు బెంగళూరు నుంచి వచ్చావు, అక్కడ పబ్స్తో పోలిస్తే ఇవన్నీ నథింగ్ అనుకో, బట్ స్టిల్. అది కాదు శోభన్, అయినా నాకు ఈ పబ్లు అవన్నీ నచ్చవు కదా. ఆ డార్క్ లైటింగ్ లో మనుషులు కనిపించి కనిపించకుండా, చెప్పేది వినిపించి వినిపించకుండా, ఎందుకు అవన్నీ చెప్పు. సర్లే, అయితే సండే మార్నింగ్ ఫైకస్ గార్డెన్ లో వాక్ వెళ్దామా? ఓ యా, పర్ఫెక్ట్. ఆ గ్రీనరీలో ఆ చెట్లు, ఆ వాతావరణం, బ్యూటిఫుల్ మార్నింగ్. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎంజాయ్మెంట్. అంటే ఇప్పుడు సండే పొద్దున్నే లేచి దొబ్బించుకోవాలన్నమాట. ఏదో అన్నావు? ఏం లేదులే. అయితే సాటర్డే మా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్తాను. సండే మార్నింగ్ మనం ఫైకస్ గార్డెన్కి వెళ్ళి ఆకులు ఏరుకుందాం. డన్నా? అర్థమైందా రాజా? జైత్రికి ఇలాంటి పార్టీలైనా అవుటింగ్లైనా నచ్చవురా. అందుకే ఈసారికి మీరు కానివ్వండి, నేను పార్టీ అయ్యాక కలుస్తాను. ఏంటి కానిచ్చేది? నా బెస్ట్ ఫ్రెండ్ లేకుండా నా బర్త్డే నేను ఎలా చేసుకోను? అయితే పిలుచుకో ఆ బెస్ట్ ఫ్రెండ్ని. నన్ను ఎందుకు అడుగుతాను? అన్నా, నువ్వేనా నా బెస్ట్ ఫ్రెండ్? మీ ఇద్దరు లేకుండా అసలు మేము ఎక్కడికి వెళ్ళమన్నా. అంటే మేము రావట్లేదని బర్త్డే క్యాన్సిల్ చేసుకుంటున్నావా? అంత లేదు, ఇంట్లోనే పార్టీ ఇస్తాను, హౌస్ పార్టీ. దానికైనా రండి. దానికైనా వస్తారా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయ్యో, హౌస్ పార్టీ అంటే నాకు కంఫర్టబుల్, జైత్రి కూడా కంఫర్టబులే. ఖచ్చితంగా వస్తాం రా. సరే, ఎల్లుండి 6 o'clock ఇంటికి వచ్చేయండి. దీన్ని కనుక నువ్వు మిస్ అయినావు అనుకో, నేను నిన్ను మిస్ అవ్వని చెప్తున్నా. మిస్ అవ్వనులేరా, ఈ బర్త్డే నీకు మోస్ట్ మెమరబుల్ అయ్యేలా నేను చేస్తా. సరే కానీ ఇంతకీ ఏం గిఫ్ట్ కావాలి? గిఫ్టా? వద్దులే నాకు. రే మొహమాట పడకరా, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటావు కదా, చెప్పు. అంటే అది చెప్పరా. ఇప్పుడు ఎందుకు ఈ కేకులన్నీ? కట్ చేయబే. సరే, నేనంటే ఎంత ప్రేమ. హ్యాపీ బర్త్డే టోనీ, హ్యాపీ బర్త్డే టోనీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బర్త్డే రా. ఆగా, ఇదిగో హ్యాపీ బర్త్డే టోనీ. ఏంటిది? డబ్బులున్నాయా? ఏయ్, గ్రీటింగ్ కార్డు. వావ్, హ్యాండ్ మేడ్ ఇట్ స్పెషల్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ, చాలా బాగుంది. పరువంతా తీసేసింది. జైత్రి ఒకసారి ఇట్రా. చాలా బాగా రాసావు. ఇక్కడికి రా, మాట్లాడాలి. మామా పొగాకులా. ఏమైంది శోభన్? అసలు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఏమైంది? అదా నువ్వు టోనీకి ఇచ్చే గిఫ్ట్, గ్రీటింగ్ కార్డా చీప్ గా. చీపా? నువ్వేమిచ్చావు? నేను ఇయర్ ఫోన్స్ ఇచ్చా, అనంత్ షూస్ ఇచ్చాడు, ప్రకాష్ హ్యాండ్ ఇచ్చాడు, అందరు ఏదో ఒకటి ఇచ్చారు. నువ్వు మాత్రం చీప్ గా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చావు. అడు చూసావా ఎలా చూసాడో? గ్రీటింగ్ కార్డ్ చీపా? మీరిచ్చిన మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని పాడైపోవచ్చు లేదా విరిగిపోవచ్చు, కానీ నా గ్రీటింగ్ కార్డ్ ఎప్పటికీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను అది లాస్ట్ 2 days నుంచి కష్టపడి చేత్తో చేసిన గ్రీటింగ్ కార్డ్ అది. అయినా ఇలా బయటికి వెళ్ళి కొనే బదులు మనం పెట్టే ఎఫర్ట్స్ పట్టే కదా అవతల వాళ్ళకి మనం ఎంత వాల్యూ ఇస్తామని తెలిసేది. అందుకే ఈ షూస్, బ్లూటూత్ స్పీకర్స్ కాకుండా నా చేతుల మీద చేసిన గ్రీటింగ్ కార్డ్ ఇస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. నువ్వు చెప్పిందంత కరెక్టే కానీ డబ్బులు లేవని సింపుల్ గా చెప్పొచ్చుగా. నేను అది కాదు చెప్పింది. ఓకే సరే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకేనా? ఓకే బాయ్.
అమ్మో చూసేసింది. ఎక్స్క్యూజ్ మీ. నన్నా? యా. ఎస్ చెప్పండి, ఏమైంది? అది నేను అడగాలి. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఏంటి మీ ప్రాబ్లం? అంటే తెలిసిపోయిందా? అంటే అది మీకు చెప్పాలండి. నేను ఓకే. యాక్చువల్లీ మిమ్మల్ని నేను ఒక 2 months నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. ఓకే, నన్ను ఫాలో చేస్తున్నారని చెప్పడానికి ఫాలో చేస్తున్నారా? ఏమంటుంది? పాయింట్కి రారా బాబు. రానా? ఓకే, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఐ రియలీ లైక్ యూ. మీరంటే నాకు చాలా ఇష్టం. సో మీకు నచ్చితే మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే అండ్ దెన్ లెట్స్ సీ హౌ థింగ్స్ గో. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. సో డేట్లో ఏం చేద్దామని? డేట్ అంటే పెద్ద ఐడియా ఏం లేదండి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం, ఏ కాఫీకో ఎక్కడికో వెళ్దాం. వెళ్ళాక మాట్లాడుకుందాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం, తర్వాత ఏమవుతుందో చూద్దాం. అంటే నా గురించి తెలుసుకోకుండానే లవ్ చేస్తావా? హే లవ్వా? హే లవ్ అంతా ఏం లేదండి. ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు విల్ గో అవుట్ అనే డేట్కి వెళ్తాం, తర్వాత ఒకరి గురించి ఒకటి తెలుసుకుంటాము, దెన్ విల్ స్టార్ట్ సీయింగ్ ఈచ్ అదర్. అప్పుడు రిలేషన్షిప్ లోకి వస్తాము, ఆ తర్వాత కదా లవ్ గురించి మాట్లాడాలి. లవ్ లో క్యాజువల్ ఏంట్రా? ఈధర్ నచ్చుతారు లేదా నచ్చరు. అట్నా? ఇదేమన్నా నెట్ఫ్లిక్స్ 1 month ఫ్రీ ట్రయలా? నచ్చితే ప్రొసీడ్ అవ్వడానికి, లేకపోతే క్యాన్సిల్ చేయడానికి. లవ్ ఇస్ అ ఫీలింగ్. ఇట్స్ అబౌట్ 2 people. అదొక ఎక్స్పీరియన్స్. అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నాను. ఇంకోసారి నా ముందు కనిపించావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్. అక్క సారీ అక్క. నమస్తే అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్షిట్. The next day. ఏంటి శోభ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? జైత్రి, నైట్ కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు? ఏమైంది ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఇప్పుడు నువ్వు కాల్ చేసేది? అది నీకు తెలుసు కదా, నేను జర్నల్ రాసుకుంటాను అండ్ పడుకునే 1 hour ముందు ఫోన్ వాడినని. ఇంటికి అసలు ఏమైంది అది చెప్పు. నైట్ మా 10th క్లాస్మేట్స్ అందరిని కలిసాను నేను. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే నమ్మట్లేదు తెలుసా? ఫోటో చూపిస్తానేమో ఫోటోషాప్ చేశాను అంటున్నారు. అందుకే నీకు ఫోన్ చేసి ప్రూవ్ చేద్దామంటే నువ్వేమో కాల్ లిఫ్ట్ చేయలేదు. నా పర్వంతా పోయింది. చా, ఇంకోసారి ఇలాంటి రీజన్స్ కి నాకు రాత్రి అంతా కాల్ చేస్తావనుకో, మీ ఫ్రెండ్స్ చెప్పిందే నిజం చేసేస్తా. ఏం జైత్రి, డెలివరీ వాడు ఇంకా రావట్లేదు, ఆకలి వస్తుంది నాకు. ఓ ఏం జైత్రి అంత సీరియస్గా రాస్తున్నావు? ఈ నెల బడ్జెట్ లెక్కలేస్తున్నా, అలానే పోస్ట్ ఆఫీస్లో ఎంత వేసానో క్యాల్కులేట్ చేసుకుంటున్నా. పోస్ట్ ఆఫీసా? పోస్ట్ ఆఫీస్లో ఎందుకు వేసావు? అదే అబ్బా, ఎఫ్డి కోసం. ఎఫ్డియా? ఫినాన్షియల్ డిస్ట్రిక్టా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోస్ట్ ఆఫీస్లో ఎందుకు డబ్బులు వేసావు? ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. అది పోస్ట్ ఆఫీస్లో ఎవ్రీ మంత్ వేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు నువ్వు 1000 వేసావు అనుకో, ఇంట్రెస్ట్తో కలిపి నెక్స్ట్ ఇయర్కి 1500 వస్తుంది. ఓ, సో సేవింగ్స్కి సేవింగ్స్, అలానే నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. అందుకే ఎఫ్డి వేస్తున్నా. ఓ, ఇవన్నీ మా వాళ్ళు అవ్వలే. ఈ ఫుడ్ వచ్చినట్టున్నాడు. శోమన్ గారా అండి? అవునండి. థ్యాంక్స్ అన్నా. అన్న సిఓడి పెట్టారు కదా? యా యా యా. మీ నెంబర్ చెప్పరా? 987644. ఏంది బ్రా? ఒకసారి నంబర్ మళ్ళీ చెప్పరా? 98464. అన్నా, సర్వర్ ఏదో ఇష్యూ అంటుంది. కార్డు మెషిన్ ఇవన్నీ పెట్టుకొని నేను ఆడే తిరుగుతానా? కావాలంటే పేమెంట్ అయిపోయిన తర్వాత నేను చెప్తానన్నా. అట్లా అంటే మాకు ఒక్క కదన్నా. అయినా ఇప్పుడు ఎలా అన్న? అయితే ఏదో చూడండి, నా టైం అయిపోతుంది, పోవాలా నేను. అన్నా ఇదిగోండి. మ్యామ్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చా. అయ్యో పర్లేదన్నా, ఉంచుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ జైత్రి, టైం కాపాడవు. లేట్ ఉంటే కొట్టవాడు తెలుసా? అదే ఎప్పుడు ఓల్డ్ స్కూల్ అంటావు కదా, చూసావా? ఇలా యూపీఐ లేకుండా క్యాష్ పెట్టుకుంటే ఇదే అడ్వాంటేజ్. ఈ సిగ్నల్ లేకపోవడాలు, సర్వర్ ఇష్యూస్, ఈ టెన్షన్లు ఏవి ఉండవు. తల్లి నీకో దండం. ఆకలి వేస్తుందని ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, నువ్వు మళ్ళీ నాకు సపరేట్గా పెట్టకు. సరే పద. నీకు తెలుసా శోభన్, తినే 30 minutes ముందు 30 minutes తర్వాత వాటర్ తాగకూడదంట. హాయ్ గాయ్స్, మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఓల్డ్ స్కూల్ మనుషులు ఉన్నారా? నాలాగా రిలేట్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. The holy book translated from Latin, all rights reserved. MRP 499 only. Contents: Index, Old Testaments, page 1. Book of Exodus, page 4. పాల్, ఇండెక్స్ నుంచి మొదలు పెడితే మెయిన్ చాప్టర్ వచ్చి మన పని అయిపోద్ది. నన్ను లాగని మీరు లాగ్ చేస్తారండి. మెయిన్ చాప్టర్కి వెళ్ళిపోండి. Okay. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will